ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ గుజరాత్ జట్ల మధ్య జరిగిన 24వ మ్యాచ్లో గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి రాజస్థాన్ జైత్రయాత్రకు జీటీ బ్రేకులు వేసింది. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ జట్టుకు గుజరాత్ చేతిలో తొలి అపజయం ఎదురైంది. గుజరాత్ జట్టులో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో పాటు ఆ జట్టు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ఫినిషర్లుగా తమ పాత్రను చక్కగా నిర్వర్తించడంతో ఓడిపోయే మ్యాచ్లో గుజరాత్ జట్టు గెలుపు జెండా ఎగురవేసింది. ఇక ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సంజు కెప్టెన్ గా తీసుకున్న చెత్త నిర్ణయాలే రాజస్థాన్ కొంప ముంచాయి అని చెప్పవచ్చు. గుజరాత్ జట్టు 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సినప్పుడు రాజస్థాన్ బౌలర్స్ లో బౌల్ట్, కుల్దీప్ సేన్, ఆవేష్ ఖాన్లకు 5 ఓవర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో 2 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చిన బౌల్ట్ కు ఇంకా 2 ఓవర్ల కోటా ఉంది. కానీ సంజు శాంసన్ 16వ ఓవర్ను అశ్విన్ కు, 18వ ఓవర్ను కుల్దీప్ సేన్ కు ఇచ్చాడు. ఈ 2 ఓవర్లలో రాజస్థాన్ బ్యాట్స్మెన్ 37 పరుగులు రాబట్టారు. అంత అద్భుతంగా వేసిన బౌల్ట్ కు బౌలింగ్ ఇవ్వకపోవడం, డెత్ ఓవర్లలో స్పిన్నర్లకు బౌలింగ్ ఇవ్వడం సంజు శాంసన్ చేసిన పెద్ద పొరపాటుగా కనపడుతోంది. కెప్టెన్ గా సంజు శాంసన్ చెత్త నిర్ణయం తీసుకున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బౌల్ట్ గనుక బౌలింగ్ ఇచ్చి ఉంటే రాజస్థాన్ గెలిచి ఉండేదని భావిస్తే వీడియోను లైక్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ 10 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 19 బంతుల్లో 24 పరుగులు చేసిన మరో ఓపెనర్ జైస్వాల్ కూడా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఈ మధ్యకాలంలో అసాధారణ ఫామ్ లో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ ఇద్దరూ కలిసి సూపర్ బ్యాటింగ్ తో గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజు శాంసన్ 38 బంతుల్లో 180 స్ట్రైక్ రేటుతో 2 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 68 పరుగులు చేసి సునామీ సృష్టించగా, రియాన్ పరాగ్ 48 బంతుల్లో 160 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 76 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. వీరిద్దరి సూపర్ హిట్టింగ్ దెబ్బకు రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 3 వికెట్లు నష్టపోయి 196 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. చివర్లో వచ్చిన హిట్ మేయర్ 5 బంతుల్లో 1 సిక్సర్, 1 బౌండరీ సాయంతో 13 పరుగులు సాధించాడు. సంజు శాంసన్, రియాన్ పరాగ్ గనుక ఇదే దూకుడును సీజన్ మొత్తం కొనసాగిస్తే టీ20 ప్రపంచ కప్ కు సెలెక్టర్లు వీరిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం అయితే ఇచ్చారు గాని అవసరమైన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఆరంభంలోనే వికెట్లు పడకూడదు అనే ఉద్దేశంతో ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరూ కూడా వన్డే మ్యాచ్ను తలపించేలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. సాయి సుదర్శన్ 29 బంతుల్లో 35 పరుగులు చేసి కుల్దీప్ సేన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో వచ్చిన మాథ్యూ వేడ్ మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అభినవ్ మనోహర్ కుల్దీప్ సేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి దారుణంగా నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన 4D ప్లేయర్ విజయ్ శంకర్ 10 బంతుల్లో 16 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా యాంకర్ రోల్ పోషిస్తూ స్థిరంగా ఆడుతున్న గుజరాత్ కెప్టెన్ గిల్ దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. 44 బంతుల్లో 163 స్ట్రైక్ రేటుతో 72 పరుగులు చేసిన గిల్, చాహల్ తెలివిగా బౌలింగ్ చేయడంతో స్టంపౌట్ అయ్యాడు. దేశవాళీ క్రికెట్లో ఫినిషర్ గా గుర్తింపు పొందిన షారుఖ్ 8 బంతుల్లో 14 పరుగులు చేసి పరారయ్యాడు. ఇక గుజరాత్ గెలుపు అసాధ్యం అనుకున్న తరుణంలో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ సూపర్ హిట్టింగ్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి రాజస్థాన్ కు గెలుపును దూరం చేశారు. తెవాటియా 11 బంతుల్లో 22 పరుగులు చేయగా, రషీద్ ఖాన్ 11 బంతుల్లో 24 పరుగులు చేసి గుజరాత్ ను గెలుపు తీరాలకు చేర్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.